శాసనసభ ఆమోదించి పంపే బిల్లులకి గవర్నర్లు, రాష్ట్రపతికి న్యాయస్థానాలు గడువు విధించలేవని ఇటీవలే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బిల్లులపై నిర్ణయం తీసుకునేలా గవర్నర్లకు గడువు విధించే వరకు, రాజ్యాంగంలో సవరణలు తీసుకొచ్చే వరకు తమ పోరాటం ఆపబోమని ప్రకటించారు. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయం ఏప్రిల్ 8 నాటి తీర్పును తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ తమిళనాడు గవర్నర్ విషయంలో ఎంత మాత్రం ప్రభావితం చేయదని ఆయన చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వం డ్రైవర్ సీట్లో ఉండాలని, రాష్ట్రంలో 2 పాలక వర్గాలు ఉండకూడదని సుప్రీం తీర్పు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. బిల్లులను పక్కన పడేసేలా వీటో అధికారం చూపే అవకాశం గవర్నర్లకు ఎంత మాత్రం ఉండదని, బిల్లులు నిలిపివేసే అధికారం గవర్నర్లకు లేదని, రాష్ట్ర హక్కులు, సమాఖ్యవాదం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడు గవర్నర్ రవి బిల్లులు నిరవధికంగా నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఏప్రిల్ 8న రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల్లో జోక్యం చేసుకుంటూ వారికి బిల్లులు ఆమోదించడంలో 3 నెలల గడువు విధించింది. లేని పక్షంలో అవి ఆటోమేటిక్ గానే అమలైపోతాయని, ఆమోదం పొందినట్లేనని కూడా ఆ తీర్పులో చెప్పడం పెద్ద సంచలనమే సృష్టించింది. దీంతో అప్పటికే పెండింగ్ లో ఉన్న అన్ని చట్టాలని నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ జారీ చేసి అమలుకి తీసుకొచ్చేసింది. దీనిపైన 14 ప్రశ్నలతో రాష్ట్రపతి సిజేఐకి ఒక లేఖ రాశారు. ప్రెసిడెంట్ లేవనెత్తిన 14 ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఈ రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన విషయాలపై గవర్నర్, రాష్ట్రపతులకు గడువు విధించలేమని, అయితే తమ వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్లు అకారణంగా నిరవధికంగా నిలిపివేయడం తగదని, సహేతుక సమయంలో వాటిపై నిర్ణయం తీసుకోవాలని మాత్రం సూచన చేయడం విశేషం. మే 13వ తారీఖు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాసిన లేఖపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ చారిత్రాత్మక జడ్జిమెంట్ ను వెలువరించింది. ఏది ఏమైనా గవర్నర్లు, రాష్ట్రపతులు అంతులేని జాప్యం చేయడం అనేది అవాంఛనీయ పరిణామాలుగానే రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. వాటిని ఆమోదించడమో, లేదు తిరస్కరించడమో, తిప్పి పంపడమో ఏదో ఒకటి చేయాలి కానీ ఎన్ని సంవత్సరాలైనా వాటిని అంటిపెట్టుకోవడం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలకి ఇబ్బందికరంగానే ఉంటాయి. ఒకవేళ ఆ ప్రభుత్వాలు వాటిని ఖచ్చితంగా ఆమోదించాలా అనే క్రమంలో తిరిగి పంపినప్పుడు అవి న్యాయ సమీక్షకు నిలబడతాయా లేదా అనే పరిస్థితి సుప్రీంకోర్టు చూసుకుంటుంది. కాబట్టి రాష్ట్రపతి, గవర్నర్లు సముచితంగా సరైన సమయంలో నిర్ణయాలు తీసుకునే విధంగా వ్యవహరించి ఇలాంటి వివాదాలకి అవకాశం కల్పించకూడదని రాజ్యాంగ నిపుణులు కోరుతున్నారు.